ఓం శాంతి 11/7/2025 మధురమైన పిల్లలు, మొట్టమొదట అందరికీ తండ్రి యొక్క యథార్థమైన పరిచయాన్నిచ్చి గీతా భగవానుడి గురించి నిరూపించండి. అప్పుడు మీ పేరు ప్రసిద్ధమవుతుంది. ప్రశ్న: పిల్లలైన మీరు 4 యుగాల్లోనూ చక్రంలో తిరిగారు. దీనికి గుర్తుగా భక్తిలో ఒక ఆచారం కొనసాగుతూ వస్తుంది. అదేమిటి? జవాబు: మీరు 4 యుగాల్లోనూ చక్రంలో తిరిగారు. దీనికి గుర్తుగా వారు అన్ని శాస్త్రాలు, చిత్రాలు మొదలైన వాటిని రథంలో పెట్టి నలువైపులా ఊరేగిస్తారు. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెడతారు. మీరు బ్రాహ్మణులుగా, దేవతలుగా, క్షత్రియులుగా అవుతారు. ఈ చక్రానికి గుర్తుగా వారు ఆ రథాన్ని అలా ఊరేగిస్తారు. ఇది కూడా ఒక ఆచారము. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు మొదట ఒక విషయాన్ని స్పష్టం చేయండి. అదేంటంటే, తండ్రి ఒక్కరే. తండ్రి ఒక్కరా లేక అనేక మంది తండ్రులున్నారా అని ప్రశ్నించవద్దు. అలా ప్రశ్నించినట్లయితే అనేక మంది ఉన్నారు అని అనేస్తారు. అందుకే చెప్పడమే ఏమని చెప్పండి అంటే, తండ్రి, రచయిత, గాడ్ ఫాదర్ ఒక్కరే. వారు సర్వాత్మలకు తండ్రి. వారు ఒక బిందువు అని కూడా మొట్టమొదటే చెప్పకూడదు. అలా చెప్తే వారు తికమక పడతారు. మొట్టమొదటైతే మనకు 2 తండ్రులున్నారు అన్న విషయాన్ని బాగా అర్థం చేయించండి. ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి అయితే అందరికీ ఉంటారు. ఆ పారలౌకిక తండ్రిని కొందరు ఖుదా అని, కొందరు గాడ్ అని పిలుస్తారు. కాని వాస్తవానికి వారొక్కరే. అందరూ ఆ ఒక్కరినే స్మృతి చేస్తారు. మొట్టమొదట ఈ పక్కా నిశ్చయాన్ని కలిగించండి. ఆ తండ్రే స్వర్గాన్ని రచిస్తారు. వారు స్వర్గానికి యజమానిగా తయారు చేయడానికి ఇక్కడికి వస్తారు. ఆ సమయాన్ని శివ జయంతి అని కూడా అంటారు. స్వర్గ రచయిత భారత్లోనే స్వర్గాన్ని రచిస్తారని, అందులో దేవతల రాజ్యం మాత్రమే ఉంటుందని కూడా పిల్లలైన మీకు తెలుసు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారి పేరు శివ. గీతలో భగవాను వాచ ఉంది కదా. మొట్టమొదటైతే ఈ విషయంపై నిశ్చయాన్ని కలిగించి వారి చేత ఇది రాయించాలి. గీతలో భగవాను వాచ ఇలా ఉంది: నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, అనగా నరుడి నుండి నారాయణుడిగా తయారు చేస్తాను. ఈ విధంగా ఎవరు తయారు చేయగలరు? ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాల్సి ఉంటుంది. భగవంతుడు ఎవరు అన్న విషయాన్ని కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. సత్యుగంలో మొదటి నెంబర్లో ఏ లక్ష్మీనారాయణలైతే ఉన్నారో తప్పకుండా వారే 84 జన్మలు తీసుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత ఇతర ధర్మాల వారు వస్తారు. వారికి ఇన్ని జన్మలుండే అవకాశం లేదు. మొదటొచ్చిన వారికే 84 జన్మలు ఉంటాయి. సత్యుగంలోనైతే ఏమీ నేర్చుకోరు. తప్పకుండా సంగమంలోనే నేర్చుకుంటూ ఉండొచ్చు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఏ విధంగా ఆత్మ కనులకు కనిపించదు, కానీ దాన్ని మనం అర్థం చేసుకోగలము, అలాగే పరమాత్మను కూడా మనం చూడలేము. వారు ఆత్మలైన మన తండ్రి అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. వారిని పరమ ఆత్మ అని అంటారు. వారు సదా పావనమైన వారు. వారు వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చేయవలసి ఉంటుంది. మొట్టమొదట తండ్రి ఒక్కరే అన్న విషయాన్ని నిరూపిస్తూ తెలియజేసినట్లయితే గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు అన్న విషయం కూడా నిరూపించబడుతుంది. ఒక్క తండ్రినే సత్యమని అంటారని పిల్లలైన మీరు నిరూపించి తెలియచేయాలి.
మిగిలిన ఈ కర్మకాండలు, తీర్థాలు మొదలైన విషయాలన్నీ భక్తి మార్గపు శాస్త్రాల్లో ఉన్నాయి. జ్ఞానంలోనైతే వీటి వర్ణన ఏదీ లేదు. ఇక్కడ ఏ శాస్త్రాలు లేవు. తండ్రి వచ్చి మొత్తం రహస్యం అంతటినీ అర్థం చేయిస్తారు. భగవంతుడు ఒక్క నిరాకారుడే, సాకారుడు కాదు అన్న ఈ విషయాన్ని నిరూపించడంలో పిల్లలైన మీరు మొట్టమొదట విజయాన్ని పొందుతారు. ఇది పరంపిత పరమాత్మ శివ భగవాన్ వాచ. వారు జ్ఞానసాగరుడు, అందరికీ తండ్రి. శ్రీకృష్ణుడైతే అందరికీ తండ్రి అవ్వలేరు. దేహపు సర్వధర్మాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి అని శ్రీకృష్ణుడెవరికీ చెప్పలేరు. ఇది చాలా సహజమైన విషయం. కానీ మనుషులు శాస్త్రాలు మొదలైనవి చదివి భక్తిలో పక్కా అయిపోయారు. ఈ మధ్య శాస్త్రాలు మొదలైన వాటిని రథంలో పెట్టి చుట్టూ ఊరేగిస్తూ ఉంటారు. చిత్రాలను, గ్రంథును కూడా ఊరేగిస్తారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడతారు. మనము దేవతల నుండి క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతామని, ఈ చక్రంలో ఈ విధంగా తిరుగుతామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ చక్రానికి గుర్తుగా వారు అక్కడ ఆ ఊరేగింపు చేసి ఇంటికి తీసుకువెళ్లి పెడతారు. వారికి ఊరేగింపు కోసం ఒక రోజు నిశ్చితమై ఉంటుంది. మొట్టమొదట నిరూపించి తెలియచేయండి, శ్రీకృష్ణ భగవాన్ వాచ కాదు, అది శివ భగవాన్ వాచ అని. శివుడే పునర్జన్మ రహితుడు. వారు తప్పకుండా వస్తారు. కానీ వారిది దివ్య జన్మ. వారు భగీరథుడి శరీరంపై స్వారీ అవుతారు. వారొచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానం గురించి ఇంకెవరికీ తెలియదు. తండ్రి తమంతట తామే వచ్చి తమ పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం తండ్రి పరిచయానికి సంబంధించిందే. వారే గీతా భగవానుడు. ఇది మీరు నిరూపించి తెలియజేసినట్లయితే మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. కావున ఇటువంటి కరపత్రాలను తయారు చేసి అందులో చిత్రాలు మొదలైనవి కూడా ముద్రించి వాటిని విమానాల నుండి కిందకు వేయాలి. తండ్రి ముఖ్యమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ముఖ్యమైన ఈ ఒక్క విషయంలో మీరు విజయం పొందినట్లయితే ఇక మీరు పూర్తి విజయం పొందినట్లే. దీని ద్వారానే మీ పేరెంతగానో ప్రసిద్ధమవుతుంది. ఇందులో ఎవరూ గొడవ పెట్టరు. ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. తండ్రి అంటారు, నేను సర్వవ్యాపినెలా అవుతాను? నేనైతే వచ్చి పిల్లలకు జ్ఞానాన్ని వినిపిస్తాను. మీరొచ్చి పావనంగా తయారు చేయండి, రచయిత మరియు రచనల జ్ఞానాన్ని వినిపించండి అని పిలుస్తూ ఉంటారు కూడా. మహిమ కూడా తండ్రిది వేరు, శ్రీకృష్ణుడిది వేరు. శివబాబా వచ్చి శ్రీకృష్ణుడిగా లేక నారాయణుడిగా అవుతారని, 84 జన్మల్లోకి వస్తారని కాదు. అలా కాదు. మీ బుద్ధి అంతా ఈ విషయాలను అర్థం చేయించడంలోనే నిమగ్నమై ఉండాలి. ముఖ్యమైనది గీతయే. భగవాను వాచ అని ఉందంటే తప్పకుండా భగవంతునికి ఒక నోరు కావాలి కదా. భగవంతుడైతే నిరాకారుడు. మరి ఆత్మ నోరు లేకుండా ఎలా మాట్లాడగలదు? అందుకే నేను సాధారణ తనువును ఆధారంగా తీసుకుంటాను అని అంటారు. ఎవరైతే మొదట లక్ష్మీనారాయణలుగా అవుతారో వారే 84 జన్మలు తీసుకుంటూ చివర్లోకి వస్తారు. అప్పుడు వారి తనువులోకే వస్తారు. శ్రీకృష్ణుని అనేక జన్మల అంతిమంలో అతనిలోకి వస్తారు. ఈ విషయాలను ఎవరికి ఎలా అర్థం చేయించాలి అని ఈ విధంగా విచారసాగర మంథనం చేస్తూ ఉండండి. ఈ ఒక్క విషయంతోనే మీ పేరు ప్రసిద్ధమవుతుంది మరియు రచయితైన తండ్రి గురించి అందరికీ తెలుస్తుంది. ఇక తర్వాత మీ వద్దకెంతో మంది వస్తారు. ఇక్కడికొచ్చి భాషనివ్వండి అని మిమ్మల్ని పిలుస్తారు. అందుకే మొట్టమొదట పరమాత్మను గురించి నిరూపించి అర్థం చేయించండి.
బాబా ద్వారా మనం స్వర్గవారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భారత్లోనే భాగ్యశాలి రథంలోకి వస్తారు. వీరు సౌభాగ్యశాలి ఆత్మ. వీరి రథంలోకి భగవంతుడు వచ్చి కూర్చుంటారు. ఇదేమైనా తక్కువ విషయమా? భగవంతుడు వీరిలో కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. నేను అనేక జన్మల అంతిమంలో వీరి తనువులోకి ప్రవేశిస్తాను. వీరి తనువు శ్రీకృష్ణుని ఆత్మ యొక్క రథం కదా. వీరు స్వయమే శ్రీకృష్ణుడు కాదు. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. ప్రతి జన్మలోనూ పోలికలు, ఉద్యోగం మారుతూ ఉంటాయి. అనేక జన్మల అంతిమంలో ఎవరి తనువులోకైతే ప్రవేశిస్తానో అతను మళ్లీ శ్రీకృష్ణుడుగా అవుతారు. తండ్రి వచ్చేదే సంగమయుగంలో. మనం కూడా తండ్రికి చెందినవారుగా అయి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి చదివించి తనతో పాటు తీసుకువెళ్తారు. ఇందులో ఇంకే శ్రమ లేదు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి కేవలం ఇదే చెప్తున్నారు. ఈ విషయాన్ని ఏ విధంగా రాయాలి అని బాగా విచారసాగర మంథనం చేస్తూ ఉండాలి. ఇదే ముఖ్యమైన పొరపాటు. దీని కారణంగానే భారత్ అధర్మయుక్తంగా, ధర్మభ్రష్టంగా, దివాలా తీసినట్లుగా అయిపోయింది. తండ్రి మళ్లీ వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. భారత్ను ధర్మయుక్తంగా, సుసంపన్నంగా తయారు చేస్తారు. తండ్రి మొత్తం ప్రపంచాన్ని ధర్మయుక్తంగా తయారు చేస్తారు. ఆ సమయంలో మొత్తం విశ్వానికి యజమానులు మీరే. విష్ యూ లాంగ్ లైఫ్ అండ్ ప్రాస్పెరిటీ. మీకు దీర్ఘాయుష్యు మరియు సంపద కలగాలని కోరుకుంటున్నాను అని అంటారు కదా. బాబా ఏమీ సదా జీవిస్తూ ఉండండి అని దీవించరు. అమరులుగా ఉండండి అని సాధువులు దీవిస్తూ ఉంటారు. అమరులైతే తప్పకుండా అమరుపురిలోనే ఉంటారని పిల్లలైన మీరు భావిస్తారు. మృత్యులోకంలో ఉండేవారిని అమరులు అని ఎలా అంటారు? పిల్లలు మీటింగ్లు మొదలైనవి చేసినప్పుడు తండ్రి సలహాను అడుగుతారు. బాబా ముందుగా ఒక సలహా ఇస్తున్నారు. అదేంటంటే, మీరందరూ మీ మీ అభిప్రాయాలు రాసి పంపించండి. ఆ తర్వాత అందరూ ఒకచోట కలుసుకోవచ్చు కూడా. సలహా అనేది మురళిలో రాసి పంపించినట్లయితే అది అందరి వద్దకు చేరుకుంటుంది. 2-3 వేల రూపాయల ఖర్చు ఆదా అవుతుంది. ఈ 2-3 వేల రూపాయలతో 2-3 సెంటర్లు తెరవచ్చు. చిత్రాలు మొదలైనవి తీసుకుని పల్లె పల్లెకు వెళ్ళాలి. పిల్లలైన మీకు సూక్ష్మవతనానికి సంబంధించిన విషయాల పట్ల ఎక్కువ అభిరుచి ఉండకూడదు. బ్రహ్మ, విష్ణు, శంకరుడు మొదలైన చిత్రాలున్నాయి కావున వాటిపై కాస్త అర్థం చేయించడం జరుగుతుంది. వీళ్ల పాత్ర మధ్యలో కాస్త ఉంది. మీరక్కడికి వెళ్తారు, వాళ్ళని కలుసుకుంటారు, అంతేకాని అక్కడ ఇంకేం లేదు. అందుకే ఈ విషయంలో ఎక్కువ అభిరుచిని చూపించరు. ఇక్కడికి ఆత్మను పిలుస్తారు, వారికి చూపిస్తారు. కొందరు వచ్చి ఏడుస్తారు కూడా. కొందరు ప్రేమగా కలుసుకుంటారు, కొందరు దుఃఖపు కన్నీరు కారుస్తారు. ఇదంతా డ్రామాలోని పాత్ర. దీనిని కేవలం సంభాషణ అంటారు. వాళ్ళైతే బ్రాహ్మణుడిలోకి ఏ ఆత్మనైనా పిలుస్తారు. అప్పుడు వారికి కొత్త బట్టలు మొదలైనవి వేస్తారు. ఇప్పుడు ఆ గత శరీరం అయితే సమాప్తమైపోయింది కదా. మరి ఆ వస్త్రాలను వేసుకునేదెవరు? మీ వద్ద ఆ ఆచారం లేదు. ఏడవడం మొదలైన విషయమే లేదు. ఉన్నతోన్నతమైన వారిగా తయారవ్వాలి. అలా ఎలా తయారవుతాము? తప్పకుండా మధ్యలో సంగమయుగం ఉంటుంది. ఆ సమయంలోనే పవిత్రంగా అవుతారు. మీరు ఒక్క విషయాన్ని నిరూపించినట్లయితే వీరు యథార్థంగా వినిపిస్తున్నారు అని అంటారు. భగవంతుడెప్పుడూ అసత్యాన్ని చెప్పరు కదా. ఆ తర్వాత అనేకులకు ప్రేమ కలుగుతుంది. అప్పుడు ఎంతో మంది వస్తారు. సమయం అనుసారంగా
పిల్లలకు పాయింట్లన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. అంతిమంలో ఏమేం జరుగుతాయో కూడా మీరు చూస్తారు. యుద్ధం జరుగుతుంది, ఎన్నో బాంబులు పేలుతాయి. మొదట విదేశాల్లో మృత్యు ప్రారంభమవుతుంది. ఇక్కడైతే రక్తపు నదులు ప్రవహించనున్నాయి. ఆ తర్వాత పాలు మరియు నేతి నదులు ప్రవహిస్తాయి. మొట్టమొదట పొగ విదేశాల నుండి ప్రారంభమవుతుంది. భయం కూడా అక్కడే ఉంటుంది. ఎంత పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తూ ఉంటారు. వాటిలో ఏమేమో పదార్థాలు వేస్తారు. దానివల్ల మొత్తం పట్టణాలే నాశనమైపోతాయి. స్వర్గరాజ్యాన్ని ఎవరు స్థాపించారు అనేది కూడా తెలియచేయాలి. స్వర్గాన్ని రచించే తండ్రి తప్పకుండా సంగమంలోనే వస్తారు. ఇప్పుడిది సంగమం అని మీకు తెలుసు. తండ్రి స్మృతే ముఖ్యమైన విషయమని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. దాని ద్వారానే పాపాలు వినాశనం అవుతాయి. భగవంతుడు వచ్చినప్పుడు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానంగా అవుతారు, ముక్తిధామంలోకి వెళ్తారు అని తెలియజేశారు. ఇక ఆ తర్వాత మొదటి నుండి మొదలుకొని ఈ చక్రం రిపీట్ అవుతుంది. దేవతా ధర్మం, ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం. విద్యార్థులైన మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి కదా. మేము ఎంత సంపాదన చేసుకుంటున్నాము అని మీకు సంతోషం కలుగుతుంది. ఈ అమర కథను అమరుడైన బాబా మీకు వినిపిస్తున్నారు. మీకు అనేక పేర్లు పెట్టారు. మొట్టమొదట దేవతా ధర్మం ముఖ్యమైనది. ఆ తర్వాత మెల్లగా అందరి వృద్ధి జరుగుతూ జరుగుతూ వృక్షం పెరుగుతూ ఉంటుంది. అనేకానేక ధర్మాలు, అనేక అభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ ఒక్క ధర్మం మాత్రమే ఒక్క శ్రీమతం ద్వారా స్థాపనవుతుంది. అక్కడ ద్వైతం యొక్క విషయమే లేదు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరు సంతోషంగా కూడా ఉండాలి. తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. మీరు అనుభవంతో చెప్తారు. స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు కావున మాకింకేం కావాలి అన్న శుద్ధ అహంకారం మీలో ఉండాలి. మనం విశ్వానికి యజమానులుగా అవుతున్నప్పుడు మరి మనలో సంతోషం ఎందుకు ఉండకూడదు? లేదా నిశ్చయంలో ఏమైనా సంశయం ఉందా? తండ్రిపై సంశయం రానివ్వకూడదు. మాయ సంశయంలోకి తీసుకొచ్చి మరిపింపజేస్తుంది. బాబా అర్థం చేయించారు, మాయ కళ్ల ద్వారా చాలా మోసగిస్తుంది. మంచి వస్తువును చూస్తే తినాలి అని కోరికతో మనసు లాగుతూ ఉంటుంది. కళ్లతో చూసిన తర్వాతనే కొట్టాలి అని క్రోధం కలుగుతుంది. అసలు చూడనే చూడకపోతే ఎలా కొట్టగలరు? కళ్ల ద్వారా చూసినప్పుడే మోహము, లోభము కలుగుతుంది. ముఖ్యంగా మోసగించేవి కళ్ళే. వీటిపై పూర్తిగా గమనముంచాలి. ఆత్మకు జ్ఞానం లభించినట్లయితే ఇక అశుద్ధ స్వభావం సమాప్తమవుతుంది. అలాగని కళ్ళు తీసేయాలని కూడా కాదు. మీరైతే అశుద్ధ దృష్టిని శుద్ధంగా మార్చుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని సదా ఇదే నశాలో మరియు సంతోషంలో ఉండాలి. ఏ విషయంలోనూ సంశయబుద్ధి కలవారిగా అవ్వకూడదు. శుద్ధ అహంకారాన్ని ఉంచుకోవాలి. రెండవ పాయింట్, సూక్ష్మవతనం యొక్క విషయాలలో ఎక్కువ అభిరుచిని ఉంచుకోకూడదు. ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. పరస్పరం చర్చించుకుని సలహాలు తీసి అందరికీ తండ్రి యొక్క యథార్థ పరిచయాన్ని ఇవ్వాలి. వరదానము, పాస్వేత్ ఓనర్గా అయ్యేందుకు పురుషార్థం యొక్క వేగాన్ని తీవ్రతరంగా
మరియు బ్రేక్ను శక్తిశాలిగా ఉంచుకునే యథార్థ యోగి భవ. వర్తమాన సమయం అనుసారంగా పురుషార్థం యొక్క వేగం తీవ్రతరంగా మరియు బ్రేక్ శక్తిశాలిగా ఉండాలి. అప్పుడే అంతిమంలో పాస్ విత్ ఆనర్గా అవ్వగలుగుతారు. ఎందుకంటే ఆ సమయంలోని పరిస్థితులు బుద్ధిలో అనేక సంకల్పాలు తీసుకొచ్చేవిగా ఉంటాయి. ఆ సమయంలో అన్ని సంకల్పాలకు అతీతంగా ఏక సంకల్పంలో స్థితులయ్యే అభ్యాసం కావాలి. ఏ సమయంలోనైనా బుద్ధి విస్తారంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఆ సమయంలో దానిని స్టాప్ చేసే ప్రాక్టీస్ ఉండాలి. స్టాప్ చేయగానే స్టాప్ అయిపోవాలి. ఎంత సమయం కావాలంటే అంత సమయం బుద్ధిని ఏక సంకల్పంలో స్థితి చేయగలగాలి. ఇదే యథార్థ యోగము. స్లోగన్: మీరు ఆజ్ఞాకారి సేవాదారులు, అందుకే నిర్లక్ష్యంగా ఉండలేరు. సేవాధారి అనగా సదా సేవలో ఉపస్థితులై ఉండేవారు. అవ్యక్త సూచనలు: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. ఏ విధంగా ఇంజెక్షన్ ద్వారా రక్తంలో శక్తిని నింపుతారో అలా మీ శ్రేష్ఠ సంకల్పం ఇంజెక్షన్లా పనిచేస్తుంది. సంకల్పం ద్వారా సంకల్పంలో శక్తి రావాలి. ఇప్పుడు ఈ సేవ యొక్క అవసరం చాలా ఉంది. స్వయం యొక్క రక్షణ కొరకు కూడా శుభమైన మరియు శ్రేష్టమైన సంకల్పాల శక్తిని మరియు నిర్భయతా శక్తిని జమ చేసుకోండి. అప్పుడే అంతిమం చక్కగా ఉంటుంది మరియు అనంతమైన కార్యంలో సహయోగులుగా అయి అనంతమైన విశ్వరాజ్యాధికారులుగా అవ్వగలుగుతారు. అచ్చా. ఓం శాంతి.